హాయ్, మీరు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒకసారి లొకేషన్ తెలుసుకుందాం మనం. సో షాద్నగర్ నుంచి 26 కిలోమీటర్స్లో మనకి లాల్పాడ్ విలేజ్ దగ్గర ఈ వెంచర్ అనేది లొకేటెడ్ అవ్వడం జరిగింది. అండ్ మనం రోడ్కి ఆనుకుని ఉంది. మనకి షాద్నగర్ నుంచి పరిగి వెళ్ళే రోడ్డుకి 150 ఫీట్ రోడ్ చేయబోతున్నారు. సో దీనికి రోడ్డుకి ఆనుకునే వెంచర్ అనేది రావడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే ఇది హెచ్ఎండి అప్రూవల్. సో మనకి డిటిసిపి అప్రూవల్లో ఉండేది ఏరియా మొత్తం కూడా మనకి రేవంత్ రెడ్డి గారు పరిధిని అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్రూవల్ అనేది ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్స్ అనేవి దీనికి రావడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా దీనికి నియర్లో 5 కిలోమీటర్స్ నియర్లో దీనికి రావడం జరుగుతుంది. అండ్ రేడియల్ రోడ్ కూడా మన శంషాబాద్ నుంచి లెచ్చర్ల వరకు రేడియల్ రోడ్ కనెక్ట్ అనేది ఇవ్వబోతున్నారు. సో మనం ఈ వెంచర్కి వచ్చాం కదా, ఒక్క 3 విషయాలు అడుగుదాం సార్కి. సార్, ఎలా నచ్చింది ఈ వెంచర్ అనేది, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక మూడు విషయాల్లో. సార్, ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ హోమ్స్ అంటే ఒక చిన్నగా కాదు, పెద్ద నమ్మకం. టీ హోమ్స్లో గతంలో జరిగిన అన్ని మీరు వెంచర్స్ చూడొచ్చు. అవన్నీ మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఆన్ గోయింగ్ కూడా 2, 3 ఉన్నాయి. అవి కూడా కంప్లీటెడ్గా ఉన్నాయి. అయితే టీ హోమ్స్ అనే ఒక బ్రాండ్ మీద మనం కొంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇంకోటి శంషాబాద్ నుంచి మనకు షాద్నగర్ నుంచి షాద్నగర్ పరిగి మధ్యలో ఉన్నటువంటి ఈ వెంచర్ మెయిన్ రోడ్ 150 ఫీట్లు మెయిన్ రోడ్ మధ్యలో ఈ వెంచర్ పక్కనే మనకు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. దాని తర్వాత మనకు బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది. మీరు ఇంకోటి గమనిస్తే మెయిన్ రోడ్లో ఎన్నో వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, అన్ని పెద్ద పెద్ద లారీలే. రీజన్ ఏంటి? ఇక్కడ చుట్టుపక్కల ఆల్రెడీ మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు. అందుకోసం ఈ వెంచర్ అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతి తక్కువ టైంలో, నా అంచనా ప్రకారం చెప్తున్నా, అతి తక్కువ టైంలో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ రిటర్న్స్ మాత్రం ఖచ్చితంగా బెస్ట్ వస్తాయి సార్. సో చెప్పండి సార్, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ వెంచర్లో? నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ వెంచర్ డేటా సెంటర్ దగ్గరలో ఉంది. ఓకే. ప్లస్ హైవే ఫేసింగ్ లో ఉంది. ఓకే. సో ఈ సైట్ కి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది సైట్? ఈ సైట్ చాలా బాగుందండి. హైవే ఫేసింగ్. ఓకే. ఇంకోటి వాస్తు ప్రకారంగా చూసుకుంటే కూడా ఇది నార్త్ ఫేసింగ్ హైవేకి. ఓకే. సో దీంట్లో మనకు ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ ఉండడం వల్ల అది కూడా ప్లస్. చాలా మటుకు ఈస్ట్ చాలా తక్కువ వస్తాయి. ఓకే. నార్త్ ఈస్ట్ లో కూడా బాగున్నాయి దీంట్లో. ఓకే. సో నార్త్ ఈస్ట్ కార్నర్స్ కూడా బాగా వచ్చాయి. అదే చాలా మంది డౌట్ అంటే ఇప్పుడు 15 lakhs ఉంది కదా, 15 lakhs తో కార్ కొనుక్కుంటే బెటర్ కదా, ఎటుగా కార్ వస్తుంది అని అంటారు. ఎస్. సో అది బెటర్ అంటారా, ఒక ప్లాట్ తీసుకోవడం బెటర్ అంటారా? నన్ను అడిగితే పర్సనల్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ పెట్టిన మనిషి ఇప్పటి వరకు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పర్సన్ లాస్ అయినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. ఓకే. కాకపోతే ఏదైనా మార్కెట్లో ఒడిదొడుగులు ఉన్నా కూడా అది అలాగే ఉంటుంది. మీరు పెట్టిన డబ్బులు తక్కువ కావు, ₹1 ఎక్కువే వస్తుంది తప్ప మీకు ఎప్పుడు కూడా తక్కువ రాదు దీంట్లో. అదే మీరు కారు కొనుక్కున్నారనుకోండి, కారు కొనుక్కుంటే కారుకి మీరు పార్కింగ్ చూడాలి, దాని మెయింటెనెన్స్ చూడాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే దానికి పెట్రోల్ పోయాలి. సరే, ఇవన్నీ కూడా మన కంఫర్ట్స్ అనుకున్నా కూడా ఒక 2 years తర్వాత కార్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోద్ది. సో తగ్గినప్పుడు మీకు డిప్రిసియేషన్లో పోతుంది. మీరు పెట్టిన 10 లక్షల రూపాయలు డిప్రిసియేషన్ పోతుంది. 8 లక్షలు 7 లక్షలకు వచ్చేసింది. కానీ మీరు పెట్టిన 15 లక్షలు 16 లక్షలు అవ్వదు, 15 లక్షలు అవ్వదు, 20 లక్షలు అవ్వదు. అదే మీరు ల్యాండ్ మీద పెట్టారనుకోండి, ఇది 10 లక్షల నుంచి 20 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు, 40 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ టైం పీరియడ్లో. మీరు దీన్ని కాపాడుకుంటుంటూ వస్తే మీ యొక్క వృద్ధాప్యంలో కూడా పనికొస్తుంది, పిల్లల ఎడ్యుకేషన్ కోసం పనికొస్తుంది, అండ్ మీకు ఏదన్నా సెక్యూరిటీగా ఉంటుంది. లైఫ్లో సెక్యూరిటీగా ఉంది అంటే, నా దగ్గర ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ కాస్ట్ దాదాపు నా దగ్గర నేను ఒక 20 years బ్యాక్ కొన్నాను, నా ఏజ్ ఇప్పుడు నా 20 years తర్వాత నా ఏజ్ 60 years అవుతున్నప్పుడు నా వృద్ధాప్యంలో పనికొస్తుంది అని ఆలోచనతో తీసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్లో వచ్చేసరికి వాళ్ళకు మంచి సెక్యూరిటీ కూడా పనికొస్తుంది. రేపు. హాయ్ ప్రసాద్ గారు. హాయ్ అండి. ఎలా అనిపించింది వెంచర్ ఒకసారి? వెంచర్ అయితే సూపర్ అండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి 150 ఫీట్ షాద్నగర్ టు పరిగి వికారాబాద్ పోయే రోడ్ ఇది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో ఎక్కువ అప్రిసియేషన్ ఇచ్చే ఒక మంచి లేఅవుట్ అండి ఇది. ఓకే. సో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు షాద్నగర్లో? షాద్నగర్లో అనేది ఇప్పుడు కాదండి, దాదాపు ఏఆర్ హైవేకి వెళ్ళినా షాద్నగర్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ మార్కెట్ ఉండే ఏరియా అండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కంప్లీట్గా హైదరాబాద్కి వన్ ఆఫ్ ద వెన్నెముక ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ ఏదైనా ఉంటే అది షాద్నగర్. సో ఇదైతే బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఓ సూపర్ సూపర్ సూపర్. అది ఎంత రేట్ ఉందంటారు? అంటే రేట్ ఎంత ఉందంటే, మనం ఎప్పుడైనా రేటు చూసుకోవాలంటే బికాజ్ ఆఫ్ మనకి కనెక్టివిటీ ఏ విధంగా ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. దాన్ని బట్టి మనం రేట్ అనేది డిసైడ్ అవ్వాలి. ఓకే. సో చాలా మంది అక్కడ తక్కువ దొరుకుతుంది అదే ఏరియా అంటారు,
ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో 3 lakhs ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్. ఓకే కానీ చాలా మంది అక్కడ 50,000 కూడా దొరుకుద్ది. ఓకే కానీ బికాస్ ఆఫ్ ఏరియా ఉంటుంది, అలా కనెక్టివిటీ వేరే ఉంటుంది, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వేరే ఉంటాయి. ఇది కూడా అంతే. సో ఇది వచ్చేసి త్రిబుల్-ఆర్కి, రేడియల్ రోడ్డుకి, ఒక హైవేకి మంచి కనెక్టివిటీ ఉన్న రోడ్డు. అన్ని కూడా సెంట్రల్లో ఉన్నాం కాబట్టి ఇది ఎటువంటి ఆలోచన చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక 15 లక్షలు 20 లక్షలు ఉన్నాయి. ఇక్కడ పెడితే బెటరా లేదా మా సొంత ఊరు ఆంధ్రాలో పెట్టుకుంటే బెటరా? సో ఎక్కడైనా ల్యాండే, బట్ ఏంటంటే మనం ఏదో ఆలోచించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఓన్టంలో ఉన్నాం అనుకోండి, అక్కడే చేసుకుంటే పని అయిపోద్ది. మరి హైదరాబాద్కి రావాలి ఓకే అంటే దానికి తేడా చూసుకోవాలి. సో మనం హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇంకా ఏదో ఉంది, ఇంక ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మనకి ఇస్తాం. సో అక్కడికి అనేది మనకి ఎంప్లాయ్మెంట్ చేయడం తక్కువ. సో హైదరాబాద్ కూడా అంతే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడున్న ఏదైతే ఉన్నదో మనకి ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, డిపెండ్ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ మధ్య ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మనం ఇక్కడ ఉన్న పొటెన్షియల్ మనం చెక్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటేనే మోర్ దెన్ బెస్ట్. థ్యాంక్ యూ ప్రసాద్.